హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇదైతే పండగ రోజు అనమాట. నేను మా చెల్లి మా తమ్ముడు అందరం కలిసి అయితే ఎర్లీ మార్నింగ్ లేచి గుడికి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ పెంజరమడుగులో బాగా ఫేమస్గా గుడి ఏముంది అని అంటే పాండవుల వారి గుడి అనమాట. ఇక్కడ దసరా రోజు బాగా చేస్తారు. 5 రోజులు పండగ రాగా చేస్తారనమాట. ఆడపిల్లలు ఏ పండగకు వచ్చినా రాకపోయినా కంపల్సరిగా దసరా పండగకు మాత్రం ఆడపిల్లలు అయితే వస్తారనమాట. ఈ ఊర్లో ఉన్న ఆడపిల్లలు అందరూ వస్తారు. 5 రోజులు పండగ బాగా సరదాగా బాగా జరుపుకుంటారు. బాగా సత్యం ఉన్న తండ్రి పాండవుల వారు. సో మేము కూడా దసరా టైంలో మా ఇంటికి వెళ్తామండి పండగకి. ఇంకా పండగ రోజైతే మా చెల్లి నేను మా తమ్ముడు వెళ్ళేసి అక్కడైతే గుడికి ఆడకి వెళ్ళి కొబ్బరికాయ అయితే కొట్టాము. అక్కడ జమ్మి చెట్టు చూపిస్తున్నాడు మా తమ్ముడైతే. సో మనం ఏదనుకుంటే అది నెరవేరిద్ది అనమాట. చాలా మహిమగల శక్తి గల గుడి అనమాట. ఇక్కడ వచ్చి కరివేపాకు చెట్టు ఉందని చెప్తున్నాడు మా తమ్ముడు. ఇక్కడేమో ఇది ముత్యాలమ్మ తల్లి అనమాట. ఇంతకుముందు మా చిన్నప్పుడైతే పొలాల దగ్గర ఉండేది. ఒక 2 కిలోమీటర్ల దూరం నడవాలండి ముత్యాలమ్మ గుడికి వెళ్ళాలి అంటే. సో ఒక 5 సంవత్సరాల క్రితం అయితే ఊళ్ళోనే గుడి కట్టించేసి అమ్మవారిని ఊళ్ళోకి తీసుకొచ్చారనమాట. ఇక్కడ కూడా సత్యం ఉన్న తల్లి అమ్మవారు ముత్యాలమ్మ తల్లి. శ్రావణ మాసంలో కూడా వెళ్ళి కొబ్బరికాయ కొడతాను. మొన్న నేను మా చెల్లి ఇద్దరం వెళ్ళేసి ముత్యాలమ్మ తల్లి గుడికి కూడా వెళ్ళేసి కొబ్బరికాయ అయితే కొట్టేసి వచ్చాము. అక్కడ మొత్తం 9 మంది ఉన్నారనమాట అమ్మవార్లు. చూసారుగా కింద పెద్ద ఒక రాయి మీద అమ్మవార్లను అయితే చెక్కి పెట్టారు. సో చాలా సత్యం ఉన్న తల్లి అనమాట. ఇక అప్పుడప్పుడు గుడికి వెళ్ళి కోడికి వస్తారు. మేమైతే వెళ్ళినప్పుడైతే కొబ్బరికాయ కొట్టేసి వస్తాము. ఆ రోజు మా చెల్లిని నిద్రం అనుకొని వెళ్ళాము. అలానే మా చెల్లి కొత్త లింగాల్లో అమ్మవారి గుడి ఉంది, అక్కడ కూడా వెళ్ళేసి వచ్చాము. బండి మీద నేను మా తమ్ముడు మా చెల్లి అయితే ముగ్గురం వెళ్ళేసి గుడికి వెళ్ళేసి వచ్చాము. అలానే బొడ్రాయికి కూడా బొడ్రాయి ఉంటుంది కదా గుడి ఊళ్ళో, అక్కడికి కూడా వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి వచ్చామన్నమాట. సో పండగ రోజైతే అన్ని గుళ్ళకైతే వెళ్ళామన్నమాట. ఒకే రోజు అన్ని గుళ్ళకి వెళ్ళేసి కొబ్బరికాయలు అయితే కొట్టేసి వచ్చాము. ఇక నేను దసరాకు వచ్చినప్పుడు మా చెల్లి రాదు, మా చెల్లి వచ్చినప్పుడు నేను వెళ్ళను. కానీ ఈసారి ఏంటంటే ఈ సంక్రాంతి పండగకి అయితే మా చెల్లి నేను మా తమ్ముడు అందరం కలుసుకున్నాము. అందరం మా వదిన కూడా మా ఇంటికి వచ్చింది, మా బావగారు వాళ్ళ ఇంటికి కూడా మేము వెళ్ళాము. ఈ పండగకి అయితే అందరం కలిసాము. చాలా హ్యాపీగా చాలా సంతోషంగా అయితే ఉన్నామన్నమాట. ఈ పండగకి మేమందరం కలిసాము. సో మా తమ్ముడు నేను మా చెల్లి కలిసాం. అలానే మా బావగారు వాళ్ళు మా ఆడపడుచు వాళ్ళు మేమందరం కూడా ఈ పండగకి అయితే అందరం కలిసి సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము. కొన్ని చోట్ల వీడియోలు అయితే తీయలేదు. సో మా ఇంట్లో కొత్తగా నెరిసింది అనమాట ఎల్లమ్మ తల్లి, చాలా పవర్ఫుల్. ఇప్పుడైతే 2 సంవత్సరాలు అవుతుంది ఎల్లమ్మ తల్లి ఇంట్లో నెరిసి. మళ్ళీ మేలో వస్తే 3వ సంవత్సరం కూడా పెట్టుకుంటారు. ఇక గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత గారెలు అయితే చేస్తుంది. బొబ్బరిపప్పు గారెలు నైటే నానబెట్టి నీట్గా కడిగేసి రోట్లో నూరితే గారెలు చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి. కరివేపాకు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం ఉప్పు, పసుపు వేసేసి మొత్తము రోట్లోనే మా అమ్మ ఎప్పుడైనా గ్రైండర్లో మిక్సీలోనైతే రుబ్బదండి, రోట్లోనే పొత్తరం వేసి రుబ్బిద్ది. గారెలు మాత్రం సూపర్గా చేస్తుంది. బొబ్బరి గారెలు చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి. అందరి ఇళ్ళ ముందు ఇది మా మేనత్త వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఇంటి ముందు కూడా రథం వేసేసి గొబ్బెమ్మలు అయితే పెట్టారనమాట. ఇప్పుడైతే కట్టెల పొయ్యి మీద గారెలు అయితే చేస్తుందండి. వేడి గారెలు పొయ్యి మీద చేస్తూ ఉంటే ఎంత టేస్ట్గా ఉంటాయనండి. నేనైతే ఇంట్లో ఎల్లమ్మ తల్లికి ఉప్పలమ్మ తల్లికి అయితే పాలైతే పొంగిచ్చాను. ఇంకా మా అమ్మను మా విజయ్ అయితే గారెలు అయితే చేస్తున్నారు వాళ్ళిద్దరూ. నేను ఇంట్లో పూజ చేస్తూ ఉన్నానన్నమాట. గారెలు అయితే చాలా టేస్ట్గా చాలా బాగున్నాయండి. ఎప్పుడు వెళ్ళినా సరే మా అమ్మ గారెలు సూపర్గా చేస్తుంది. మా చెల్లి కూడా అటుపక్క ఫ్రెష్ అయ్యి పూజ చేస్తుంది. తను కూడా ఉప్పలమ్మకి కొబ్బరికాయ కొడతానదనమాట. సో ఇంట్లో ఎల్లమ్మ తల్లికి, వెంకటేశ్వర స్వామికి, ఉప్పలమ్మ తల్లికి, బొడ్రాయికి, ముత్యాలమ్మ తల్లికి, అలానే పాండవుల వారికి మళ్ళీ కొత్త లింగాల అమ్మవారు ఉంటారు, ఆ గుడికి కూడా వెళ్ళేసి కొబ్బరికాయలు అయితే కొట్టేసి వచ్చామన్నమాట. సో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు అనుకున్న కోరికలని నెరవేరాలని, ఆయు ఆరోగ్యాలతో, సిరి సంపదలతో, అష్టైశ్వర్యాలతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో గారెలు అయితే కట్టెల పొయ్యి మీద అయితే చేస్తుంది. ఇటు మా అమ్మని విజయ మాట్లాడుకుంటున్నారు. ఇక పిల్లలు కూడా పాటలు పెట్టుకున్నారనమాట, అందుకని వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. మా తమ్ముడు పిల్లలు ఇద్దరు, మా చెల్లి పిల్లలు ఇద్దరు కలిసి అందరు ఈ చింత చెట్టు కింద అయితే ఆటలాడుకుంటున్నారు. అసలు నలుగురు భలే ఉన్నారండి. మా కేతన్ బాబు అయితే స్టైల్గా అసలు ఎంత బాగున్నాడో ఏదో ముచ్చట చెప్తున్నాడు పక్కనైతే. ఇక్కడ చెట్ల కింద చాపేసుకొని కూర్చొని ఆడుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి యోధ మొన్న ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ అయితే చేసిందండి. ఈవినింగ్ అయిపోయింది. యోధ అంత దూరం నడవాలంటే
నేను నడవను. కారు ఇంకా రాలేదు. మదన్నే వాళ్ళ అత్తగారింటికి వెళ్ళారనమాట. అప్పటికైతే రాలేదు. అయితే బండి మీద వెళ్ళామని చెప్పేసి మా వారి బండి మా నాన్నకి ఇచ్చాము. మా బండి మీద నేను, విజయ, మా వారు వెళ్ళాము. అలానే మా యోధానేమో మా చెల్లి, మా తమ్ముడు బండి మీద అయితే వచ్చారనమాట. ఇదైతే మా ఊరు అనమాట. మా పొలాల దగ్గర ఇలా ఉంటుంది. ఇటుపక్క రోడ్డు లాగుండా ఒక పెద్ద చెరువు అయితే ఉంటుంది. మొన్న వర్షాలకు ఫుల్గా నిండింది అనమాట. ఇంకా బండి మీద వెళ్తూ మేము మాట్లాడుకుంటున్నాము. ఇటు మా చుట్టూ పొలాలు ఇక్కడే కదా పక్కనే అని చెప్పేసి మేము వెళ్తున్నాం అనమాట. మా వారు ఏదో మాట్లాడుతున్నారు యోధా సాంగ్ షూట్ కోసం అని చెప్పేసి మేము ఈవినింగ్ టైంలో ఇటైతే వచ్చాము. చిన్న కంప కాకరకాయలు అయితే చాలా ఉంటాయండి. అసలు కూర కూడా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఈవినింగ్ అయిపోయేసరికి మేము ఇక కాకరకాయలు అయితే ఏమి దోలాలు లేదనమాట. కానీ ఏమి కాకరకాయలు వస్తాయి. నేను కొన్ని కోసాను. అవి మా చెల్లి అయితే ఆంధ్ర తీసుకెళ్ళింది అక్కడికి వెళ్ళి వండుకుంటా అని. ఇక అందరం ముగ్గురం 3 ఫోన్లు పట్టుకున్నాము. నేనేం మేకింగ్ వీడియో తీస్తున్నా, మా తమ్ముడు ఫోన్లో మా తమ్ముడు తీస్తున్నాడు. విజయానేమో సాంగ్ పెడుతుంది, మా వారేమో యోధాది సాంగ్ షూట్ చేస్తున్నారు ఫోన్లో. వీళ్ళందరినీ నేను వీడియో తీస్తున్నా అనమాట. మా నాన్న ఏమో మళ్ళీ ఇంటికి, మా రాంబాబు వచ్చేసారు. మా చెల్లి పిల్లల్ని తీసుకొని ఇద్దరిని వచ్చి మళ్ళీ వెళ్ళారు. తర్వాత మా తమ్ముడు పిల్లల్ని తీసుకొని వచ్చారు వీళ్ళు. ఈవినింగ్ అయింది, వద్దు చెరువు దగ్గరికి అని చెప్పేసి వాళ్ళని అయితే పంపించాము. మీ వరకే ఉన్నాము. మా వారైతే యోధాకి ఇలా డ్యాన్స్ అయ్యి ఇలా బాగుంటుందని చెప్పేసి నేర్పిస్తున్నారు. ఈ పండగ అయితే చాలా సరదాగా చాలా హ్యాపీగా గడిచిపోయింది. అందరం కలిసాము. చాలా సంతోషంగా అయితే ఉన్నామండి మేమందరం. యోధాకి స్కై బ్లూ కలర్ లంగావోణి చాలా బాగుంది. ఈ చెరువులోనే చేపలు పడతారండి. మొన్న వర్షాలకైతే ఫుల్గా నిండిపోయి రోడ్డు పైకి దాకా వచ్చేసాయి అన్నమాట. ఈ చెరువు నిండితేనే అక్కడ ఊళ్ళో పంటలు పడతాయి. కొంతమందికి పొలాలలో బోర్లు ఉన్నాయి కాబట్టి 2 పంటలు పడుతుంది. మాదైతే ఇక్కడే ఉంటుంది పొలము. ఇక ఒక్క పంటే వేస్తారనమాట. మా అమ్మ వాళ్ళు మొన్ననే కోసారు, వడ్లు ఇంటికి వచ్చాయి. చిన్న చేపలు ఉన్నవి అక్క, మనం పడతామా అని అంటుంది. మా కేతన్ అయితే ఇక్కడ ఒక చెట్టు ఉంది, మోదుగు చెట్టు అంటారు. అది ఎండిపోయి ఇట్లా మండ ఉంటే దాని మీద మా తమ్ముడైతే కూర్చోబెట్టాడు. తర్వాత కేతను, అనను, మోక్ష వీళ్ళందరినీ మా నాన్న తీసుకొని వచ్చారు. యోధాని ఇక్కడ కూర్చోబెట్టేసి ఇలా ఒకసారి ఇలా చూడు ఇక్కడ బాగుంది లొకేషన్ అని చెప్పేసి ఆ చెట్టు పైకి అయితే ఎక్కించాము, ఎండిపోయిన కొమ్మ పైకి. మా కేతన్ బాబుని కూడా ఎక్కిస్తే వాడు నవ్వుతున్నాడు. చూడండి ఎంత క్యూట్గా ఎంత ముద్దుగా ఉన్నాడో. అందరు షార్ట్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. ఇగో అందరు చేతులలో ఫోన్ ఉంది. లాస్ట్కి మదన్నయ్య వచ్చారనమాట. ఏం చేస్తున్నారు ఏంటి అని వచ్చారు మదన్నయ్య. ఫొటోస్ దిగుతున్నారు. ఇక్కడ కొమ్మ దగ్గర బాగుంది కేతన్ పక్కన అని చెప్పేసి యోధాతో కేతన్తో మా తమ్ముడు అయితే ఫొటోస్ దిగుతున్నారు. ఇంక ఈవినింగ్ అయిపోయింది. మా నాన్న అయితే తలకాయ బొక్కలు తీసుకొచ్చారండి. వాటిని అయితే నీట్గా కడిగి శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసి దాంట్లో ఒక 4 పావుల ఆయిల్ వేసి ఉల్లిగడ్డ, లవంగా, యాలుకే, దాచిన చెక్క, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి తాలింపునైతే మంచిగా మగ్గనిచ్చిన తర్వాత కడిగి పెట్టుకున్న తలకాయ బొక్కలను కూడా వేసేసుకోవాలి. లవంగా, యాలుకే, దాచిన చెక్క వేయటం వల్ల ఏంటంటే చికెన్లోనైనా మటన్లోనైనా మనకి నీసు వాసన అనేది రాకుండా, బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా టేస్ట్ కూడా బాగుంటుందండి. నేను కంపల్సరీగా చికెన్లో వేస్తాను, మటన్లో వేస్తాను, తలకాయ బొక్కల్లో కూడా వేస్తాను. ఇప్పుడు కడిగి పెట్టుకున్న తలకాయ బొక్కల్ని మొత్తం ఆయిల్లో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకున్న తర్వాత ఒక స్పూన్, పెద్ద స్పూన్తో ఒక పెద్ద స్పూను పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఆయిల్లో మంచిగా తలకాయ బొక్కలు అయితే ఉడుకుతున్నాయండి, చూసారు కదా. తర్వాత పసుపు వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. మా అమ్మమ్మ ఉన్నప్పుడైతే తలకాయ బొక్కల్లో గిన్నెలో వేసి ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసేసి బాగా ముదురు మేకపోతేనేమో కొంచెం చింతపండు వేసేది, లేకపోతే కొబ్బరి చిప్ప కానీ మామిడకు కానీ వేసేదనమాట. వేసి కలిపేసి మొత్తం చేత్తో కలిపి ఒకేసారి డైరెక్ట్గా కట్టెల పొయ్యి మీద పెట్టేది, మంచిగా ఉడికేది, టేస్ట్ బాగుండేది. ఇప్పుడేదో ఒక 3 స్పూన్లు కారం వేసాను, ఒక 3 స్పూన్లు ఉప్పు వేసానండి. వేసిన తర్వాత కలుపుకొని 1 లీటర్ వాటర్ అయితే పోసేసుకొని మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చేదాకా ఉంచితే బోన్స్ అనేవి మంచిగా ఉడుకుతాయి. చూసారు కదా, 5 విజిల్స్ వచ్చిన తర్వాత మూత కూడా తీసాను. పులుసు కూడా చిక్కగా బాగుంది. కొత్తిమీర, పుదీనా లేదండి. ఒక స్పూన్ అయితే గరం మసాలా వేసాను, చాలా చిక్కగా బాగుంది. నాకు చేపల పులుసు కూడా నీళ్ళగా ఉన్న, తలకాయ బొక్కలైనా, మటన్ అయినా, చికెన్ అయినా నీళ్ళగా ఉంటే ఇష్టం ఉండదండి.
పులుసు మనకి చిక్కగా ఉండాలి, అన్నంలో కలిసేటట్టు ఉండాలి. సో తలకాయ బొక్కల కూర అయితే సూపర్గా ఉందండి. మా వారు తిన్నారు, మా అమ్మ నాన్న అందరం కలిసి నైట్ అయితే తిన్నాము. వీడియో అయితే తీయలేదు, మిస్ అయిపోయింది. ఇక్కడైతే చెట్టు కింద అయితే ఉయ్యాలు వేసామండి. ఇంతకుముందు అయితే ఒక 2 ఉండేవి. ఇవి ఉయ్యాలలు వేసి కూడా ఒక 6 సంవత్సరాలు అవుతుంది. సో మా తమ్ముడు యోధ, కేతను, మోక్ష, లక్ష్మిక, జస్విక, విజయ, మళ్ళీ పక్కన పిల్లలు ఇద్దరు అందరు కలిసి చెట్ల కింద అయితే ఉయ్యాలు ఊగుతున్నారు. పల్లెటూరులో ఉంటే ఏంటంటే వేప చెట్లకు ఉయ్యాలు వేసుకొని సరదాగా ఉయ్యాలు ఊకొచ్చండి, చాలా ఎంజాయ్గా అనిపిస్తుంది. మళ్ళీ ఈవినింగ్ టైంలో ఇప్పుడు మా అమ్మ నాన్న మా చెల్లి నేను కూడా ఉయ్యాలు ఊకామండి. ఇక ఎండాకాలం పిల్లలందరికీ సెలవులు వస్తాయి కదా, అప్పుడైతే ఈ చుట్టుపక్కల ఉన్న పిల్లలందరూ ఈ వేప చెట్టు దగ్గరకు వచ్చి ముచ్చట్లు పెట్టుకుంటూ ఉయ్యాలు ఊగుతారు. పిల్లలందరూ సరదాగా భలే ఆడుకుంటారండి. సో అందరు కలిసి ఉయ్యాలు అయితే ఊగుతున్నారు. మా కేతన్ అయితే యోధ దగ్గరే కూర్చున్నాడు ఉయ్యాలు ఊగుతా అని చెప్పేసి. ఇంకా ఉయ్యాలు సరిపోలేదని మోక్షకి ఒక చీరతో కట్టింది, మా లక్ష్మికకి ఒక చీరతో కట్టింది మా అమ్మ అయితే. మొత్తం 4 ఉయ్యాలలు. పిల్లలు చాలా సరదాగా ఎంజాయ్ చేశారు. మా తమ్ముడైతే ఊపుతున్నాడు అనమాట ఉయ్యాల. ఎప్పటి నుండో ఉన్నాయండి ఉయ్యాలలు. పల్లెటూరులో ఉంటే ఏంటంటే చెట్లకు ఉయ్యాలు వేసుకుంటూ సరదాగా ఊగుతూ పిండి వంటలు తినుకుంటూ చెట్ల కింద ఆడుకుంటే అదొక ఆనందంగా ఉంటుందండి. చిన్నప్పుడు నేను కూడా ఆడుకునేదాన్ని. సో ఈవినింగ్ అయింది కదా, గేదె పాలు అయితే మా అమ్మ తీస్తుందండి. మొత్తం 3 బర్రెలు, ఒక బర్రె నిన్ననే ఈనిందంట, పాలు తీస్తుంది ఈవినింగ్ అయిందని చెప్పి. చాలా చిక్కగా చాలా బాగుంటాయి. లీటర్ వచ్చి 50 రూపాయలకి అమ్మిద్దండి మా అమ్మ అయితే. మన దగ్గర హైదరాబాద్లోనైతే లీటర్ 85 రూపాయలు. నీళ్ళు కలపకుండా చిక్కటి అమ్మేసిద్ది. నేను కూడా పాలు తీసానండి. ఈ గేదె అయితే అందరికి ఇస్తుంది, మా అమ్మ తీస్తుంది. మా అమ్మ ఎటైనా వెళ్ళినప్పుడు మళ్ళీ ఇది ఎవరికి ఇవ్వదు. అయితే ఇదైతే ఇంకోటి ఉంటుంది కానీ అది ఎవరైనా కొత్త వాళ్ళు పాలు తీస్తే ఏంటంటే తన్నిద్ది. అయితే ఇది నేను కూడా తీసాను ఒక 2 డేస్ పాలు. ఒకవేళ మా అమ్మ లేనప్పుడు నువ్వు విజయ పాలు నీకు తీయటం అలవాటు అయిద్దని చెప్తే విజయ తీస్తుంది. ఏమనుకుండా మంచిగానే ఇచ్చింది. అక్కడున్న గేదెకు ఆ పండుకున్న గేదె మాత్రం తన్నిద్ది అనమాట, ఎవరికి ఏదో కొత్త వాళ్ళకి. మా అమ్మ ఎటు వెళ్ళినా సరే మార్నింగ్ వెళ్తే నైట్ కల్లా వచ్చేసి పాలు తీయాలి. ఏ టైం అయినా సరే పాలు తీయాల్సింది ఆ గేదెకైతే. ఈవినింగ్ ఎందుగా పాలు అయితే తీస్తున్నారు. ఇక హౌస్ దగ్గర చెట్లు, నిమ్మ చెట్లు, చింత చెట్లు, కోళ్ళు, పిల్లలు వీళ్ళందరూ ఇక్కడ ఉయ్యాలు ఊగుతూ ఇలా సరదాగా గడిపేస్తామన్నమాట ఈ పండగకి మేమైతే. ఇంకా మా అత్తయ్య వాళ్ళ చెట్ల పువ్వులు అనమాట, ఇటు కోటమ్మ అత్తయ్య అని ఉంటుంది, వాళ్ళ చెట్లకు చాలా వచ్చాయి పువ్వులు. మా చెట్లకి కూడా కనకంబరాలు అయితే కోసాము. మా చెల్లి అయితే పూలు కడుతుంది. ఊళ్ళల్లో అందరి ఇళ్లలో పూలు ఉంటాయండి. ఎవరన్నా ఫంక్షన్కి కానీ ఎటన్నా వెళ్తున్నామంటే ఒకళ్ళు తీసుకొచ్చుకొని పూలు కట్టుకొని పెట్టుకుంటారు.